హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 14 ప్రాబబిలిటీ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్జీబ్రా ఆఫ్ ఈవెంట్స్ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా. రెండు లేదా మూడు సెట్లని ఎలా కంబైన్ చేయాలి, ఏమేమి యూజ్ చేసి కంబైన్ చేస్తాం, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్, వీటిని ఉపయోగించి మనము వాటిని కంబైన్ చేస్తాం కదా. అదేవిధంగా మనం ఇక్కడ కూడా 2 or more ఈవెంట్స్ని కంబైన్ చేస్తాం. దేన్ని యూజ్ చేసుకొని చేస్తామంటే అన్లాగా సెట్ నొటేషన్స్ను యూజ్ చేసుకొని 2 or more సెట్లని కంబైన్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? ఒక ఈవెంట్ ఏ అయితే దాని కాంప్లిమెంట్ ఏమైతుందనా ఏ డాష్. మనం ఆపోజిట్ వర్డ్స్ అంటాం కదా, సేమ్ అదే విధంగా ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఏ దేర్ కరస్పాండ్స్ అనదర్ ఈవెంట్ ఏ డాష్ కాల్ ది కాంప్లిమెంటరీ ఈవెంట్ టు ఏ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్ ది ఈవెంట్ నాట్ ఏ. దీన్ని ఏమంటాం? ఏ డాష్ని ఇట్ ఈజ్ ఆల్సో కాల్ ఈవెంట్ నాట్ ఏ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టాసింగ్ 3 coins. మీకు గుర్తుపెట్టుకోవడం ఎలాగో చెప్పాను కదా. ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 ఎలా వస్తాయో 3 coins టాస్ చేసినప్పుడు ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ నానా? 2 power of n. 3 coins కాబట్టి 2 cube అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి. ఈ 8 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 8లో హాఫ్ చేయండి 4 కదా, అంటే మీరు 4 heads 4 tails రాసుకోవాలి. 4 tails. మళ్ళీ 4లో హాఫ్ చేయండి 2, అంటే 2 heads 2 tails. ఇదే ఆర్డర్లో ఉండాలి. 2 heads 2 tails. నెక్స్ట్ 2లో హాఫ్ ఎంత? 1. హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్. ఇవే ఆ 8 పాసిబుల్ అవుట్కమ్స్. 3 coins టాస్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెచ్హెచ్, హెచ్టి, హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, హెచ్టిటి, టిహెచ్హెచ్, టిహెచ్టి, టిటిహెచ్, టిటిటి. ఇవే పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. లెట్ ఏ బి ద ఈవెంట్. ఏ అనేది ఒక ఈవెంట్ అంట. ఏమిచ్చారు? ఓన్లీ 1 tail అపియర్స్. ఒకే ఒక టైల్ అనేది మనకు కనపడాలి. ఒక కాయిన్ విసిరినప్పుడు ఓన్లీ 1 tail కనపడాలి. ఏమైంది? ఏ అనేది ఈవెంట్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఎక్కడుందన్నా ఒకే ఒక టైలు హెచ్టిహెచ్. ఇక 2 tail ఉన్నాయి కాబట్టి ఇది కాదు. టిహెచ్హెచ్ ఇంకెక్కడుంది? హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, టిహెచ్హెచ్. ఇవే కదా ఓన్లీ 1 tail ఉండేది. ఏ డాష్ ఏమైంది? ఏ డాష్ అంటే ఏంటి? టోటల్ శాంపుల్ స్పేస్లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఏని కానివన్నీ ఏ డాష్ అవుతాయి. ఎక్స్ బిలాంగ్స్ టు, దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. తెలుసు కదా ఇది. మీరు సెట్ అనే ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటే ఇది బాగా అర్థమవుతుంది నాన్న. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎస్ మైనస్ ఏ మీనింగ్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఏలో లేని ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? ఏ డాష్లోకి వస్తాయి. హెచ్టిహెచ్ ఇది కాదు, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది రాదు. నెక్స్ట్ ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది. ఈ 3 కాకుండా రిమైనింగ్ అన్నీ ఏ కాంప్లిమెంట్లోకి వస్తాయి. ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? ఇఫ్ ఏ ఈజ్ అన్ ఈవెంట్ ఇన్ ఏ శాంపుల్ స్పేసెస్ దెన్ ఎస్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఏ యొక్క కాంప్లిమెంట్ ఏమైంది? ఎస్ మైనస్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ పవర్ సి. ఇలా కూడా ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఏ కాంప్లిమెంట్ని ఇలా రాయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ అదే డెఫినేషనే. థ్రోయింగ్ ఏ డై. ఒక డైని త్రో చేసాం. శాంపుల్ స్పేస్ ఏంటన్నా? 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4, 5, 6. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. నేను ఏమిస్తున్నానంటే
లెట్ ఏ బి ద ఈవెంట్ నెంబర్ లెస్ దాన్ 4 అన్నాను. 4 కన్నా తక్కువ ఏంటి? 1 2 3, అది ఏ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 2 3 అవుతుంది. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? నెంబర్ లెస్ దాన్ నాట్ 4, అంతేనా? అంటే 4 కానోటివి అంటే ఏంటి? 4 5 6, అంతే కదా. ఏ కాంప్లిమెంట్ అంటే ఎస్లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఏ కానివన్నీ ఏ కాంప్లిమెంట్ అవుతాయి. 4 5 6 అనేటివి ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు ఎస్ మైనస్ ఏ ఎలా చేస్తాము? మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ సెట్స్ అనే చాప్టర్లో చెప్పాను నాన్న. ఎస్ మైనస్ ఏ. ఎస్ అంటే ఏమేమి వచ్చాయి? 1 2 3 4 5 6. ఏ అంటే ఏంటి? లెస్ దాన్ 4, 1 2 3. ఇవి దీంట్లో ఉండకూడదు. ఏమైతే క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుందన్న? 4 5 6. ఎక్స్ మైనస్ ఏ అంటే ఎలిమెంట్స్ ఇన్ ఎస్ బట్ నాట్ ఇన్ ఏ. మీనింగ్ ఏంటి? ఎస్లో ఉండాలి, ఏ లేని ఎలిమెంట్స్ ఎస్లో ఉండకూడదు. అదే మీనింగ్. ఏమైద్ది? ఎస్ మైనస్ ఏ అంటే ఏ కాంప్లిమెంట్ కదా. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏమైద్ది? 4 5 6. అవే కదా వచ్చింది. అర్థమైందా కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే? ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఉపయోగించి చూద్దాం. ఇది ఏ. శాంపుల్ స్పేస్లో ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇవన్నీ శాంపుల్ స్పేస్లోనే కదా ఉన్నాయి. మొత్తం ఇదంతా కలిపి ఏమైంది? శాంపుల్ స్పేస్ అవుతుంది. ఏ సెట్లో ఏమేమి ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఇదేమైంది నాన్న? ఏ కానిదంతా ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్లో ఏమేమి ఉన్నాయి? 4 5 6. ఏలో ఏమున్నాయి? 1 2 3. శాంపుల్ స్పేస్లో 1 2 3 4 5 6. ఎస్లో నుంచి ఈ ఏ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేసి ఏమేమి వస్తాయి? 4 5 6. వెన్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఆల్రెడీ మనము సెట్ అనే ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నాం నాన్న. మీకు ఎవరైనా అర్థం కాకపోతే ఒకసారి చూడండి. సెకండ్ వన్, ద ఈవెంట్ ఏఆర్బి. ఏఆర్బి మీన్స్ ఏం రాయచ్చు దీన్ని? ఏ యూనియన్ బి. ఆర్ మీన్స్ యూనియన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రీకాల్ దట్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏంటన్నా? యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అంటే 2 సెట్లలోని ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఒకవేళ 2 సెట్లలో ఏవైనా కామన్ ఎలిమెంట్ ఉంటే టేక్ వన్స్, ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఏమంటామంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. ఇప్పుడు ఒక సెట్లో ఏ ఈక్వల్ టు 1 2 3 ఉంది. బి సెట్లో ఏముంది? 3 4 5 6 ఉంది. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాం నాన్న? ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాం? రెండింటిని కలిపి రాయాలి. 1 2 3. ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి కమ పెట్టి మళ్ళీ 3 రాయకూడదు. కామన్ ఎలిమెంట్ని టేక్ వన్స్, ఆల్రెడీ 3 రాసేసాం. నెక్స్ట్ 4 5 6 ఇలా రాయాలి ఏ యూనియన్ బి అంటే. అదే చెప్తున్నాం. రీకాల్ దట్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ యూనియన్ బి contains all those elements which are either in A or in B or in both. వాటిని కంబైన్ చేసి ఎలా రాయాలి? ఇలా 1 2 రెండిట్లో ఉండేటివి టేక్ వన్స్ 4 5 6 ఇలా కంబైన్ చేసి రాయాలి. దాన్ని ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఈవెంట్స్ దెన్ ద సెట్ ఏ యూనియన్ బి డినోట్స్ ద ఈవెంట్ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి అన్నా ఏ యూనియన్ బి అన్న రెండు ఒకటే. దేర్ ఫోర్ ఈవెంట్ ఏ ఆర్ బి ఈక్వల్ టు ఏమైంది? ఏ యూనియన్ బి. డెఫినేషన్ అంటే ఏ యూనియన్ బికి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ మీన్స్ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్లోని ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ రెండింటిని కంబైన్ చేసి రాయాలి. థ్రోయింగ్ ఏ డై. ఎగ్జాంపుల్ చూడండి. థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ ఏమైందమ్మా? 1 2 3 4 5 6. ఏ అనే ఈవెంట్లో ఏమిచ్చారు? గెట్టింగ్ ఈవెన్ నెంబర్ అన్నారు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2 4 6. బి ఈజ్ అన్ ఈవెంట్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటన్నా? 2 3 5 అంతేనా? 2 3 5 ఇవి ప్రైమ్ నెంబర్స్. ఏ ఆర్ బి ఎలా రాస్తాం?
ఈ ఏ అనేది ఏ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అంట 2 4 6. బి అనేది ఏంటి ప్రైమ్ నెంబర్స్, మనకు శాంపుల్ స్పేస్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి, ఏ యూనియన్ బి. ఇక్కడ 2 అనేది రెండిట్లో ఉంది కాబట్టి రాసేటప్పుడు 1 టైమే రాయాలి. 2 3 4 5 6 ఇదే ఏ యూనియన్ బి అవుతుంది, అంతేనా? అదే రాస్తాం, ఏ యూనియన్ బి ఈక్వల్ టు 2 3 4 5 6. ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్లో ఎలా రాస్తాం? ఏ ఇది బి, ఇది శాంపుల్ స్పేస్ ఏ బి. ఏలోని ఎలిమెంట్స్ ఏంటి 2 4 6. బిలోని ఎలిమెంట్స్ ఏంటి 2 3 5. ఇక్కడ 2 అనేది కంబైన్డ్గా ఉంది కాబట్టి దీన్ని ఇంటర్సెక్షన్ పార్ట్లో రాస్తాం. ఇప్పుడు వీటిని కలిపి రాయండి, ఏమైంది 2 3 4 5 6. ఏ యూనియన్ బి ఏమైంది 2 3 4 5. ఇదంతా కలిపి రాయాలి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాయాలి. అర్థమైందా? ఇది యూనియన్. థర్డ్ వన్ ఏంటి? ద ఈవెంట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. We know that intersection of two sets A intersection B is the set of those elements which are common to both A and B. That is, which belong to both A and B. If A and B are two events, then the set A intersection B denotes the event A intersection B ni ela rasam A and B antam. Therefore, A intersection B equal to event A ఇంటర్సెక్షన్ బదులు ఏం రాయాలి? అండ్ బి. దీని డెఫినేషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అంటాం. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమే చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ ఏంటన్నా 1 2 3 4 5 6. ఇప్పుడు చెప్పండి, నేను లెట్ ఏ బి ద ఈవెంట్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ అన్నాను. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? 1 3 5. నెక్స్ట్ బి బి ద ఈవెంట్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 3 5 2 3 5. అంతేనా? ఇది ఏబి ఈవెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఏముంది నాన్న? 3 5 3 5. ఇది ఇంటర్సెక్షన్ అంటే. అర్థమైందా? ఏ అనేది ఆడ్ నెంబరు, బి అనేది ప్రైమ్ నెంబరు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ 2 సెట్లలోని కామన్ ఎలిమెంట్స్ ఏంటి అవి రాయాలి. 3 5. అదే చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్, థ్రోయింగ్ 2 డైస్. 2 డైస్ని త్రో చేసినప్పుడు మనకు శాంపుల్ స్పేస్ ఎంతనన్నా? NF ఈక్వల్ టు 36. మీరు శాంపుల్ స్పేస్లు గుర్తుపెట్టుకోవాలి. 1 1 పడచ్చు, 1 2 1 3 1 4 1 5 1 6. ఫస్ట్ డై మీద 2 పడే ఛాన్సెస్ 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ఫస్ట్ డై మీద 3 పడే ఛాన్సెస్ 3 1 3 2 3 3 3 4 3 5 అండ్ సో ఆన్. లాస్ట్లో 6 6. టోటల్ 36 వస్తాయి. 2 డైస్ని త్రో చేసినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 36. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లెట్ ఏ బి ద ఈవెంట్. ఏమనిచ్చాను? స్కోర్ ఆన్ ద ఫస్ట్ త్రో ఈజ్ 6. ఫస్ట్ త్రో చేసినప్పుడు 6 పడే ఛాన్స్ ఏంటి? 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఇవే కదా వస్తాయి. ఫస్ట్ డై మీద 6 పడే ఛాన్సెస్ ఇవే కదా. నెక్స్ట్ బి ఈవెంట్ని ఇలా తీసుకుంటున్నాం. సమ్ ఆఫ్ 2 స్కోర్స్ ఈజ్ అట్లీస్ట్ 11 అన్నారు. ఏవైనా 2 స్కోర్స్ వచ్చి సమ్ ఎంత? 11 అవ్వాలి. ఇక్కడ మీరు ఏదన్నా తీసుకోండి. ఇక్కడ ఫైనల్ 3 6 అంటే ఎంత? 9. 4 6 ఎంత? 10. అట్లీస్ట్ 11 మీన్స్ 11 ఆర్ 11 కన్నా ఎక్కువ అని. అట్లీస్ట్ మీన్స్ 11 ఆర్ అబౌవ్ 11. అంతేనా? ఇప్పుడు ఏమేమి వస్తాయి చూడన్నా. 5 5 యాడ్ చేస్తే 10. 5 6 11 వస్తుంది. 6 5 11. 6 6 12 వస్తుంది. అంతే కదా. అట్లీస్ట్ 11 అంటే వాటి యొక్క సమ్ అట్లీస్ట్ 11 అంటే ఏంటి? 11 కన్నా ఎక్కువ ఉండాలి. ఏవేవి వస్తాయి?
బి 5 6 6, 5 6, 6 ఈ 3 ఎలిమెంట్సే ఉంటాయి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ 6, 5 ఉంది, ఇక్కడ 6, 5 ఉంది, ఇక్కడ 6, 6 ఉంది, ఇక్కడ 6, 6 ఉంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమైంది నాన్న? ఈ 2 ఎలిమెంట్సే అవుతాయి. అర్థమవుతుందా? ఫోర్త్ వన్, ద ఈవెంట్ ఏ బట్ నాట్ బి అంటే ఏంటి మీనింగు? వీ నో దాట్ ఏ మైనస్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏ మైనస్ బి అంటే ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ద సెట్ ఏ మైనస్ బి మే డినోట్స్ ద ఈవెంట్ ఏ బట్ నాట్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఈవెంట్ ఏ బట్ నాట్ బి అని మీనింగ్. ఏ మైనస్ బి అంటే గుర్తుపెట్టుకోండి, ఏ బట్ నాట్ బి అని. ఏ మైనస్ బి అంటే డెఫినేషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఇంటర్సెక్షన్ అనమాట, అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. వీ నో దాట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుంది. ఏ మైనస్ బి ఈక్వల్ టు మీకు ఈ వాల్యూస్ అన్నీ నేను సెట్స్ చాప్టర్లో చెప్పాను అన్న. ఫస్ట్ చాప్టర్లో ఏ మైనస్ బి అన్నా ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అన్న రెండు ఒకటే, బి మైనస్ ఏ అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అన్న రెండు ఒకటే. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ లేకుండా ఉంటుందో అది ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేయండి, ఈ వాల్యూ మాత్రమే బి మైనస్ ఏ. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఈ రెండు ఈక్వల్. ఏ మైనస్ బి అన్నా ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అన్నా రెండు ఒకటే. థ్రోయింగ్ ఏ డై. ఒక డైని త్రో చేసాం. శాంపుల్ స్పేస్ ఏంటన్నా? 1 2 3 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. నేను లెట్ ఏ బి ద ఈవెంట్ ఏం తీసుకుంటున్నాను? థ్రోయింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4. 4 కన్నా ఎక్కువ పడేటివి ఏంటి? 5 6 అంతే కదా. ఏ ఈవెంట్ ఏమైంది? 5, 6. బి బి ద ఈవెంట్ థ్రోయింగ్ అండ్ ఈవెన్ నెంబర్ అన్నాం. దీంట్లో ఈవెన్ ఏంటి? 2 4 6. బి ఈక్వల్ టు 2 4 6. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమైంది? ఏ మైనస్ బి అంటే ఏ ఎలిమెంట్స్ మైనస్ బి ఎలిమెంట్స్. ఏంటి డెఫినేషను? ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. బిలోని ఎలిమెంట్స్ ఏవి ఏలో ఉండకూడదు. ఏమున్నాయన్నా? 2 ఉందా, 4 ఉందా, 6 ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేస్తే ఏంటి? 5. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే ఎలిమెంట్స్ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ. 2 4 6 బి వాల్యూ మైనస్ ఏ వాల్యూ రాసుకున్నాం. చూడండి 5 ఉందా? లేదు. 6 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే ఇంకేముంది? 2 4. ఏ బిలో ఏలోని ఎలిమెంట్స్ ఏవి ఉండకూడదు. బి సెట్లో ఏ ఎలిమెంట్స్ ఏవి ఉండకూడదు. ఏమేమి వస్తాయి అప్పుడు? 2, 4. అర్థమైందా? ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి అంటే ఏమని చెప్తాం నాన్న? ద ఈవెంట్ ఏ బట్ నాట్ ఇన్ బి. బి మైనస్ ఏ అంటే ద ఈవెంట్ బి బట్ నాట్ ఇన్ ఏ. ఒకసారి మళ్ళీ చూడండి నాన్న. ఈవెంట్ ఏ ఆర్ బి అంటే ఏంటి? ఏ ఆర్ బి. దీన్ని ఎలా రాయొచ్చు? మీకు ఎక్కడైనా ఇలా కనపడితే దీన్ని యూనియన్ చేయాలి, అంటే కలిపి రాయాలి. ఏలోని ఎలిమెంట్స్ని బిలోని ఎలిమెంట్స్ని రెండింటిని కంబైన్ చేసి రాయాలి. నెక్స్ట్ ఈవెంట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. ఏ ఎలిమెంట్లో బి ఎలిమెంట్లోని కామన్ ఎలిమెంట్స్ని రాస్తే దాన్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? నాట్ ఏ. ఏ కాంప్లిమెంట్ అంటే నాట్ ఏ. ఏది ఏ కానిదంతా ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటన్నా? ఈవెంట్ ఏ బట్ నాట్ బి. ఇవి మీకు తెలిసి ఉండాలి. ఏ మైనస్ బి అని ఒకవేళ ఇలా ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా ఇచ్చేస్తారు నాన్న. ఈవెంట్ ఏ బట్ నాట్ బి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ? ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు.
ఈ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి చేసామనుకో, టూ ఈవెంట్స్ని ఇంటర్సెక్షన్ చేస్తే మనకు అక్కడ ఎంటీ ఉండాలి, అంటే నల్ సెట్ ఉండాలి. దాన్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అయితే ద 2 ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవ్వాలి. నెక్స్ట్ చూడండి, 2 ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. దోస్ ఈవెంట్స్ దట్ డు నాట్ అక్కర్ అట్ సేమ్ టైం, అవి సేమ్ టైంలో అక్కర్ అవ్వవు. దట్ ఈస్ దీస్ ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్. వీటిని ఏమంటామంటే డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ థ్రోయింగ్ ఏ డై. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా థ్రోయింగ్ ఏ డై తీసుకుంటున్నాను. ఎస్ ఈక్వల్ టు ఏమేంటి, శాంపుల్ స్పేస్ ఏమేమి పడచ్చు నేను, 1 పడచ్చు, 2 పడచ్చు, 3, 4, 5, 6 పడచ్చు. శాంపుల్ స్పేస్ 6 అవుతుంది. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6 పడుతుంది. ఏ ఈక్వల్ టు, నేను లెట్ ఏ బి ద ఈవెంట్ అండ్ ఆడ్ నెంబర్ అపియర్స్. ఏ ఈవెంట్లో ఏం తీసుకుంటున్నాను, ఆడ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటన్నా 1, 3, 5. ఇంకేమన్నా పడచ్చా, ఇంకేం పడవు. లెట్ బి బి ద ఈవెంట్ అండ్ ఈవెన్ నెంబర్ అపియర్స్. బి ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను 2, 4, 6. ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు కదా. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏమొస్తుంది 5. దట్ ఈస్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏంటి, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఎలా ఉంటాయి అవి, ఇలా సపరేట్గా, ఇది ఏ ఇది బి. అర్థమైందా, డిస్జాయింట్ సెట్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ థ్రోయింగ్ ఏ డై. ఎస్ ఈక్వల్ టు ఏంటి 1, 2, 3, 4, 5, 6. ఆడ్ నెంబర్ అపియర్స్. ఏ ఈక్వల్ టు ఏంటి 1, 3, 5. బి ఈక్వల్ టు, లెట్ బి బి ద ఈవెంట్ ఏ నెంబర్ లెస్ దాన్ 4 అపియర్స్ అన్నాం. లెస్ దాన్ 4 అంటే ఏంటి 1, లెస్ దాన్ 4, 4 కన్నా తక్కువ అంటే ఏంటి 1, 2, 3. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటన్నా, ఏమేమి కామన్గా ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ బిలో, 1 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1, 3 ఉంది. ఇప్పుడు వీటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటామా, అనము. ఎందుకు, మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఏ బిలో కామన్ ఎలిమెంట్స్ 1, 3 ఉన్నాయి కాబట్టి. ఇది నాట్ ఈక్వల్ టు పై కాలేదు. ఈక్వల్ టు పై అంటే ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇది నాట్ ఈక్వల్ టు పై అయింది కాబట్టి ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కావు. అర్థమైందా. నోట్ చూడండి. సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఆర్ ఆల్వేస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఓన్లీ 1 శాంపుల్ పాయింట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఆర్ ఆల్వేస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు అక్కడ ఎంటీ సెట్ ఉండాలి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈవెంట్స్ E1, E2, E3 and so on En are called exhaustive events if E1 union E2 union and so on union of En equal to S. మనము ఈవెంట్స్ అన్నిటినీ యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. దీన్ని ఎలా రాస్తామా, యూనియన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to N EI ఈక్వల్ టు S. యూనియన్ అంటే ప్లస్, గుర్తుపెట్టుకోండి. యూనియన్ అంటే ప్లస్, యాడ్ చేయాలి. ఇది కండిషన్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే యూనియన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to N EI ఈక్వల్ టు S. ఎగ్జాంపుల్ చూడండి. థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ ఏంటి 1, 2, 3, 4, 5, 6. ఏ ఈక్వల్ టు ఏంటి, ఏ నెంబర్ లెస్ దాన్ 4 అపియర్స్. లెస్ దాన్ 4 అంటే 1, 2, 3. బి అనే ఈవెంట్ ఏంటి, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 బట్ లెస్ దాన్ 5 అపియర్స్. 2 కన్నా ఎక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. 2 కన్నా ఎక్కువ అంటే 3, 4, 5 కన్నా తక్కువ అంటే 3, 4. అంతే కదా, 3, 4 అవుతుంది. సి అనే ఈవెంట్లో ఏం తీసుకున్నాం, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అపియర్స్. గ్రేటర్ దాన్ 4 అంటే ఏమేమి ఉన్నాయన్నా 5, 6. సి ఈవెంట్ 5, 6 అవుతుంది. దేర్ఫోర్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే, యూనియన్ అంటే తెలుసు కదా, కంబైన్ చేసి రాయాలి. 1, 2, 3. ఇక్కడ 3 2 టైమ్స్ ఉంది కాబట్టి టేక్ వన్స్. 4,
5 6 ఈ మూడిట్లో కంబైన్ చేసి రాయాలి. 3 ఈవెంట్స్ని కంబైన్ చేసి రాస్తే ఏమొచ్చింది మనకు? మళ్ళీ తిరిగి శాంపుల్ స్పేసే వచ్చింది. దాన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే 5 రావాలి. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్, equally likely events. Events of a random experiment are said to be equally likely events if all of them have equal chance of happening. Example చూడండి, tossing a coin. Sample space ఏమైంది నాన్న? H, T. Let A be the event getting head. అంటే A ఈక్వల్ టు ఏమైంది? ఓన్లీ హెడ్. ఒక ఈవెంట్ మాత్రమే ఉంటుంది, అంటేనా ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. లెట్ బి బి ద ఈవెంట్ గెట్టింగ్ టెయిల్. బి ఈక్వల్ టు ఏంటి? టెయిల్. ఈ రెండింటికి ఛాన్సెస్ ఏంటి? ఓన్లీ 1 దీంట్లో 1 ఎలిమెంట్, దీంట్లో 1 ఎలిమెంట్. దీన్ని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, రోలింగ్ ఏ డైన్ రోల్ చేస్తే ఏంటి? శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6. లెట్ ఏ బి ద ఈవెంట్ అండ్ ఈవెన్ నెంబర్ అన్నాను. ఏ ఈక్వల్ టు ఏమైంది? 2 4 6. బి ఈక్వల్ టు ఏ నెంబర్ షోస్ లెస్ దాన్ 3. ఏంటన్నా? 1 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతాయా? కాదు. ఎందుకు కావు? ఇప్పుడు ఏలో ఎన్నున్నాయి ఎలిమెంట్స్? 1 2 3 ఉన్నాయి. బిలో 1 2 ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ ఛాన్సెస్ ఏం లేవు కదా. దేర్ఫోర్ ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమైందా? ఈక్వల్లీ లైక్లీ అంటే సేమ్ ఉండాలి, నాట్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండింటికి తేడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.